ఇక తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ స్పీడ్ పెంచారు. సంస్థాగతంగా పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టారు. వరుస సమావేశాలతో నేతల అభిప్రాయాలు సేకరిస్తున్నారు. పార్టీ కోసం పనిచేసిన వారు ఎవరు, పార్టీ గెలుపు కోసం పదవులు త్యాగం చేసిందెవరు అనే అంశాలపై చర్చించారు. పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ అజీం ఫీల్డ్లో సిద్ధంగా ఉన్నారు. అజీం, మీనాక్షి నటరాజన్ ఇంకా ఏ అంశాలపై సమీక్షించారు? ఇప్పుడు త్వరలో ఎమ్మెల్యే కోటాలు, ఎమ్మెల్సీ కూడా రాబోతున్నాయి. అసలు ఎవరిని వరించే అవకాశం ఉంది? ఏ విధంగా చర్చలు సాగుతున్నాయి అనుకోవాలి? థ్యాంక్ యూ సతీష్. ఏదైతే మనం చెప్పుకోవచ్చు, ఖచ్చితంగా తెలంగాణ కాంగ్రెస్కి నూతన ఇన్ఛార్జ్, రాష్ట్ర వేరా ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వచ్చినప్పటి నుంచి ఏదైతే కాంగ్రెస్ నేతలను పరిగెత్తిస్తుందో మనం చెప్పుకోవచ్చు. ఏదైతే గాంధీ భవన్లో కూడా వరుస సమావేశాలు కూడా నిర్వహిస్తుంది. మొదట విస్తృత స్థాయి సమావేశం నిర్వహించింది. దాని తర్వాత ఏదైతే పార్లమెంట్ వారీగా సమావేశాలు కూడా ఏదైతే గాంధీ భవన్లో జరిగాయి. సో ఈ నేపథ్యంలోనే ఏఐసీసీకి సహా ఇన్ఛార్జ్ అయినటువంటి విశ్వనాథ్ ఇద్దరు కూడా ఏదైతే దీనికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలతో కూడా సమావేశం కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. సో మనం చూసినట్టయితే వరుస సమావేశం నేతల మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ని తగ్గించడంతో పాటు అసలు నేతలు ఏం కోరుకుంటున్నారనే ఒక అంశంపై కూడా కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా దృష్టి పెట్టిందని మనం చెప్పుకోవచ్చు. సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి పార్టీ భావించిందని కూడా మనం చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే మనం చూసాం, ఇటీవల జరిగినటువంటి టీచర్స్ ఎన్నికలు, అలాగే గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని ముట్టగట్టుకుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ఖచ్చితంగా గెలుస్తుంది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాన్ని భావించారు. ఎందుకంటే సిట్టింగ్ స్థానం కూడా, కానీ ఆ సీట్లో చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలేవాల్సి వచ్చింది. సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కొంత కోలుకొని మీనాక్షి నటరాజన్ ఖచ్చితంగా అసలు అక్కడ ఓటమికి గల కారణాలు ఏంటనే ఒక అంశంపై కూడా ఆరా తీశారు. అక్కడ ఎందుకు అసలు ఓటమికి గల కారణాలు ఏంటి, అసలు మొదటి నుంచి కూడా గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మరి అసలైన కారణాలు ఏంటనే ఒక కోణంలో కూడా మీనాక్షి నటరాజన్ ఆరా తీసినట్టు కూడా మనకు తెలుస్తుంది. దీంతోపాటు ఏసీసీ సహా ఇన్ఛార్జీలు కూడా ఇద్దరు కూడా ఏదైతే నిన్న గాంధీ భవన్లో కూర్చొని వారిద్దరు కూడా సుమారు 48 మందికి సంబంధించినటువంటి లిస్టుని ఏదైతే మీనాక్షి నటరాజన్ రూపొందించినట్టు మనకు తెలుస్తుంది. ఏదైతే మీనాక్షి నటరాజన్ ముందుగా సమావేశాల్లో చెప్పినట్టుగానే పార్టీలో ఉన్నటువంటి నాయకుల్ని 3 విభాగాలుగా చేశారు. ఒకటి, పార్టీలో మొదటి నుంచి పనిచేస్తున్నవారు, అలాగే ఎలక్షన్ కంటే ముందు వచ్చిన వారు, ఎలక్షన్ తర్వాత వచ్చినారు. ఈ 3 క్రైటీరియాలని కూడా ఏదైతే మీనాక్షి నటరాజన్ తీసుకున్నారు. ఇందులో పార్టీకి సంబంధించి కీలకంగా పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్నారు, పార్టీ పదవుల్ని త్యాగం చేసి పనిచేసిన వారు ఎవరున్నారనే ఒక లిస్ట్ని అయితే పీసీసీని అడిగారు. పీసీసీ కూడా 48కి సంబంధించినటువంటి మంది లిస్టుని కూడా పీసీసీ ఇప్పటికే ఏదైతే మీనాక్షి నటరాజన్కి ఇచ్చినట్టు కూడా మనకు తెలిసింది. సో ఈ నేపథ్యంలోనే మీనాక్షి నటరాజన్ సహా ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి విశ్వనాథ్, అలాగే విష్ణునాథ్ ఇద్దరికి కూడా ఆ లిస్ట్ ఇవ్వడం కూడా జరిగింది. వారు ఆ లిస్టులో ఉన్నటువంటి వారందరినీ కూడా ఫోన్ చేసి గాంధీ భవన్కి పిలిపించుకొని మాట్లాడడం కూడా జరిగింది. సో మనం ముఖ్యంగా ఆ లిస్టులో ఉన్న వారిని మనం చూసినట్టయితే చాలా కీలక నేతలే ఉన్నారు. ఇందులో ఎమ్మెల్యేలు నాయన్ రాజేందర్ రెడ్డి, వెడ్మ బొజ్జు, చిక్కుడు వంశీకృష్ణ, కవ్వంపల్లి సత్యనారాయణ, ఎమ్మెల్సీలు బల్మూర్ వెంకట్, బస్మరత్ సారయ్య, అలాగే ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, మాజీ ఎమ్మెల్యేలు రేఖా నాయక్, ఆత్రం సక్కు, అలాగే ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినటువంటి సరితా తిరుపతయ్య, అలాగే పార్టీ నేతలు రవలి రెడ్డి, కైలాష్ నేత, అలాగే చెనగని దయాకర్, ఇలా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి క్రియాశీలకంగా, అంటే 10 ఏళ్ల పాటు క్రియాశీలంగా వివరించిన వారు, అలాగే పార్టీ మారి వచ్చినప్పటికీ కూడా ఏదైతే తమ పదవుల్ని త్యాగం చేసి ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా పిలిచి ఏదైతే 1-to-1గా మాట్లాడినటువంటి పరిస్థితి మనం చూసాం. ఏదైతే 1-to-1లో అసలు పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఎవరు, ఏం కోరుకుంటున్నారు, పార్టీలో ఎలాంటి పదవులు కోరుకుంటున్నారు, అసలు పార్టీలో పదవులపై వారికి ఎలాంటి ఇంట్రెస్ట్ ఉందనే ఒక అంశంపై ఏదైతే విష్ణునాథ్ అలాగే విశ్వనాథ్ ఇద్దరు కూడా వారితో మాట్లాడి 1-to-1 మాట్లాడి ఏదైతే అడిగి సమాచారం తీసుకునే ప్రయత్నాన్ని మనం చూసాం. సో ఇందులో భాగంగా వీరందరూ కూడా, అంటే దీంట్లో చాలామంది కూడా పార్టీకి జనరల్ సెక్రటరీలుగా పనిచేసిన వారు ఉన్నారు, ఎమ్మెల్యే సీట్లు వదులుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. వీరందరూ కూడా పార్టీ నామినేటెడ్ పోస్టులు, అలాగే ఏదైతే 4 ఎమ్మెల్సీ స్థానాలు కూడా ఏదైతే ఖాళీ అవుతున్నాయో ఎమ్మెల్యే కోటాలో, దాంట్లో ఎమ్మెల్సీ స్థానాలు కూడా కల్పించాలని చెప్పి కూడా కొందరు కోరడం జరిగింది. అలాగే మరికొందరు ఎమ్మెల్యేలుగా ఉన్నవారు పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా కోరారు. ఇక మహిళకు సంబంధించిన నేతలు మహిళా ప్రెసిడెంట్ కోరడం కూడా జరిగింది. సో ఇలా అనేక మంది తమ అభిప్రాయాలను వివిధ రూపాల్లో తెలిపారు. అయితే ముఖ్యంగా ఇరు కార్యదర్శులు పిలిచి వారి అభిప్రాయాలు తెలియజేయడమే కాదు, వారి మనసులో ఉన్నటువంటి ఆలోచన కూడా నేతలకు కూడా చెప్పినట్టు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా చూసినట్లయితే వారిని పిలిపించి కూడా ఏదైతే అసలు మీకు ఏ పార్టీ పైన ఇంట్రెస్ట్ ఉంది, కేవలం ఈ రాష్ట్రంలోనే చేస్తారా, ఇతర రాష్ట్రాల్లో బాధ్యతలు ఇచ్చినా చేస్తారా అనే కోణంలో కూడా నేతలు వారిని ప్రశ్నించినట్టు, అడిగి తెలుసుకున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. దీంతో పాటు కూడా అసలు ఇక్కడ పార్టీలో ఎన్నేళ్ల నుంచి ఉంటున్నారు, ఏ పదవులు నిర్వహించారు, ఏ పదవులు నిర్వహించి ఇప్పుడు ఏ పదవుల్లో ఉన్నారు, ఇలా అన్ని క్రియాశీలకంగా వారిని అన్ని దృష్టి తీసుకొని వారు అన్ని కూడా నోట్ రూపంగా తయారు చేశారు. ఎందుకంటే మీనాక్షి నటరాజన్ వీరిద్దరికి సహాయించారు, ఇద్దరు కూడా బాధ్యతను కూడా అప్పచెప్పడం జరిగింది. సో ఈ 48 మందిలో సుమారు 42 మంది ఏదైతే నిన్న గాంధీ భవన్లో జరిగినటువంటి సమావేశానికి కూడా హాజరైన తరుణంలో వారి అభిప్రాయాలు చెప్పారు. అలాగే పార్టీకి ఏం కావాలో అనే దానిపైన కూడా సహాయించారు. వారి నిర్ణయాలను కూడా, వారి అభిప్రాయాలను కూడా ఏదైతే ఆ నేతలకు కూడా తెలియజేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఓవరాల్గా గాంధీ భవన్లో చూసినట్టయితే పరిస్థితి, మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత అటు సహాయ ఇన్ఛార్జీలు యాక్టివ్ అయ్యారు, అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా యాక్టివ్ అయినటువంటి పరిస్థితి. ఈ ఏదైతే నిన్న కలెక్ట్ చేసినటువంటి సమాచారం అంతా కూడా మీనాక్షి నటరాజన్కి ఇస్తారు. మీనాక్షి నటరాజన్ ఏసీ దృష్టిలో ఉంచుకొని వారికి కావాల్సినటువంటి పదవులు కూడా ఏదైతే ఇచ్చే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. సతీష్.